మన బిజీ లైఫ్లో అవసరంలో ఉన్న ఎంతోమంది మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం సహాయపడగలం, కానీ సాయం చేయాలంటే ఎన్నో అడ్డంకులు. కొంతమంది డబ్బు లేదని, మరి కొంతమందికి పరపతి లేదని, ఇంకొంతమంది మనకెందుకు అని అనుకుని, ఇలా ఇవన్నీ సాయం చేయకుండా తప్పించుకోవడానికి మన మనసుకు చెప్పుకునే అమాయకత్వపు కారణాలని నేను ఒకరోజు ఒక వ్యక్తి వల్ల తెలుసుకున్నా. ఆ రోజు ఎప్పట్లాగానే కాలేజీకని బయలుదేరి బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉండగా అనుకోకుండా అతన్ని చూశా. ఏంటి ఈయన ఇందాక నుంచి అటు ఇటు తెగ తిరిగేస్తున్నాడు. సడన్గా అటు తిరిగాడేంటి? ఓహో, లెటర్ రాసుకున్నాడా? స్తంభానికి పెట్టేసి అంత సైలెంట్గా వెళ్ళిపోతాడేంటి? ఏదో జరుగుతుంది, చూద్దాం. ఈ ట్రాఫిక్ ఒకటి. ఏం రాసి ఉంటాడబ్బా, చదివేద్దాం. నాకు కళ్ళు కనపడవు, నా 50 రూపాయల నోటు పోగొట్టేసుకున్నాను, దొరికిన వాళ్ళు ఈ అడ్రస్ తీసుకొచ్చి ఇవ్వగలరు. 50 రూపాయల కోసం ఎంత సీన్ చేశాడా? ఇడికి ఏమైనా మెంట్లా? అయినా దొరికితే మాత్రం ఎవడిస్తాడు? మనకెందుకులే, పెట్టేసిపోదాం. ఈ బస్సులు ఎప్పుడూ టైంకి రావు, వెయిట్ చేయలేక చచ్చిపోతున్నాం. భయ్యా, ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్తావా? ఈ అడ్రస్ ఎక్కడ చూసానే. భయ్యా, అడ్రస్. ఓ సారీ, స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరిగితే లెఫ్ట్ సైడ్ 3 వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడో చూసాను అబ్బాయి ఈ అడ్రస్, ఎక్కడ చూసాను? కరెక్టే. హలో భయ్యా, ఒక్క నిమిషం. ఈ అడ్రస్ మీకు ఎందుకు? అంటే ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా? లేదు, ఎవరో గుడ్డివారు 50 రూపాయలు పోగొట్టేసుకున్నారంట. దొరికితే ఈ అడ్రస్కి తెచ్చిమ్మని చెప్పి లెటర్ రాసి పెట్టారు. సో ఇచ్చేద్దామని వెళ్తున్నా. సూపర్, ఇచ్చేయండి. ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా బ్రతికే ఉన్నారా? హాయ్ రా. ఏంట్రా బావా, ఈ మధ్యన పార్కులకి అమ్మాయిలు రావడమే మానేశారు? అమ్మాయిలంట అమ్మాయి. ఈ అడ్రస్ నీకు తెలుసారా మామ? ఓ ఇదా, కాంప్లెక్స్ ఉందా? అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ 3. సేమ్ అడ్రస్ ఇది. ఈ అడ్రస్ దేనికిరా? ఎవరో గుడ్డివాడు తన 50 రూపాయల నోట్. నీకు దొరికిందా? లేదు. మరేంటిది? అరే, ఒక గుడ్డివాడు 50 రూపాయలు పోయి దొరికితే తెచ్చి నాచిపెట్టాడంటే ఆ 50 రూపాయలు వాడికి ఎంత అవసరమో తెలుస్తుంది. సో మనకి దొరకకపోయినా మన దగ్గర ఉన్న డబ్బులు దొరికాయని చెప్పిస్తే పాపం వాళ్ళ అవసరం తీరుతాయి కదా. సో అందుకే ఇలా. రాసినోడు గుడ్డోడు కాదు, కానీ ఆ చదివిన ప్రతి ఒక్కరు నిజం అనుకుని నమ్మి 50 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కనిపెడదాం. ఇలా అనుకున్న 3వ రోజు మళ్ళీ అతన్ని చూశాను. వద్దామని అనుకుంటున్నాను రా, కానీ ఏంటి ఇక్కడ? అరే ఎప్పుడు వస్తాను, ఒక నిమిషం. దాని గురించి నేనే మాట్లాడాను. అయ్యా మీరు ఆ రోజు ఏంటి? మీతో కాసేపు మాట్లాడచ్చా? దేని గురించి? కూర్చొని మాట్లాడుకుందాం. సరే పద. థ్యాంక్ యూ. బయట స్తంభానికి లెటర్ రాసి పెట్టింది మీరే కదా? నేనే. మిమ్మల్ని ఆ రోజు చూశాను, ఎందుకు పెట్టారు అలా? ఓహో అదా, నేను ఎప్పటి నుంచో ఒక ముసలావిని చూస్తున్నాను. వాడికి సహాయం చేయడానికి కూడా ఎవరు లేరు, ఆర్థికంగా కూడా పెద్ద సపోర్ట్ ఏం లేదు.
ఆవిడకి ఎలాగైనా సరే సహాయం చేయాలని ఉండేది కానీ చేయడానికి మాత్రం పైసలు లేవు. సో ఇలా ట్రై చేశాను, వర్కౌట్ అయింది. మరి అక్కడే ఎందుకు పెట్టారు? అంటే అందరూ చూస్తారని ఎలా అనుకున్నారు? ఆ రోడ్డుని ఎంతోమంది వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన ఎందరిలోనో కొందరు ఆ లెటర్ని చూస్తారు. అలా చూసిన ఎందరిలోనో కొందరు దాన్ని చదువుతారు. అలా చదివిన ఎందరిలోనో కొందరు ఆవిడికి సహాయం చేయాలనుకుంటారు. అలా అనుకున్న ఎందరిలోనో కొందరు ఆవిడికి వెళ్ళి నిజంగానే సహాయం చేస్తారు. సో ఆ ఒక్క చిన్న సహాయం ఆవిడికి ఎన్నో అవసరాలు తీర్చొచ్చు. సహాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు. ఆ ఒక్క ఆలోచన మనం సహాయం చేయాలనుకునే వాళ్ళకి మన సహాయాన్ని అందిస్తుంది. ఆ క్షణమే నేను తెలుసుకున్నాను, ఒక మనిషికి మరొక మనిషి సహాయపడాలంటే ఉండాల్సింది డబ్బు పరపతి కాదు, సాయం చెయ్యాలన్న ఒక్క ఆలోచన అని. అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఈ చిన్ని ప్రయత్నం.